వెల్కమ్ టు ఇన్ఫో స్టూడియో. మనం ఇవాళ డ్రై ఫ్రూట్ హౌస్ దగ్గర ఉన్నాము. మనతో ఇవాళ ఇర్ఫాన్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ ఇర్ఫాన్ గారు, వెల్కమ్ టు ఇన్ఫో స్టూడియో. హలో సార్. మన వ్యూవర్స్ కి చెప్పండి, మన షాప్ అడ్రస్ ఎక్కడ అండి ఇది? సార్ ఇది వనస్థలీపురం లోపల ఇది పనమా గోదామ్స్ లో లెఫ్ట్ సైడ్ లో మన డ్రై ఫ్రూట్ హౌస్ అని ఉంటుంది. టైమింగ్స్ ఏంటంటే ఇది 10 to 10 ఉంటుంది. 10 to 10 అంటే మార్నింగ్ 10 to నైట్ 10 వరకు ఉంటుంది. సార్. అంటే ఏమేమి ఉంటాయండి మన దగ్గర డ్రై ఫ్రూట్స్ అవైలబుల్? డ్రై ఫ్రూట్స్ లో మన దగ్గర ఆల్మండ్స్ ఉంది, పిస్తా ఉంది, క్యాష్యూ ఉంది, రేజిన్స్ ఉంది, వాల్నట్స్, పీకర్ నట్స్, మెకాడమియా 3 సూపర్ నట్స్ ఉంది, మెకాడమియా, బ్రెజిల్ నట్, హేజిల్ నట్ అని. ఇంకా టాప్ 10 డేట్స్ ఉంది, అంజీర్ ఉంది, బెర్రీస్ ఉన్నాయి, సీడ్స్ ఉంది. ఓకే, అంటే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చాలా మంది కరోనా టైం నుంచి ఏంటి అని అంటే న్యూట్రిషన్ గురించి చూస్తున్నారు. అయితే డ్రై ఫ్రూట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనేవి ప్లే చేస్తున్నాయి అనమాట న్యూట్రిషన్ కోసం. ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి మీది డ్రై ఫ్రూట్ హౌస్? నియర్లీ ఇది బెంగళూరు బేస్డ్ కంపెనీ సార్ ఇది. ఇంకా బెంగళూరు, పూణే, చెన్నై బ్రాంచెస్ ఉంది. 40+ బ్రాంచెస్ బెంగళూరులో ఉంది. ఇలా హైదరాబాద్ లో వచ్చేసి 1 year అవుతుంది. 10 బ్రాంచెస్ ప్లస్ ఉంది. అంటే హైదరాబాద్ లో టోటల్ 10 బ్రాంచెస్? 10+ ఉంది సార్. 10+ బ్రాంచెస్. సార్ ఇంకా అంటే డ్రై ఫ్రూట్స్ కాకుండా మన దగ్గర చాక్లెట్స్ ఇవి కూడా ఉన్నాయి. ఈ మన బయట దొరికే చాక్లెట్స్ ఇవి సేమా లేదంటే ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? ఇది చాక్లెట్స్ లో అన్ని ఇంపోర్టెడ్ చాక్లెట్స్ ఉంటుంది, స్పైసెస్ ఉంది, మొత్తం స్నాక్స్ ఉన్నాయి, శ్రీలంకన్ స్పైసెస్ ఉంటుంది, నెంబర్ 1 మసాలాస్ ఉంటుంది. బయట కంటే బాగా బెటర్ క్వాలిటీ ఉంటుంది ఇక్కడ. చాలా మంది కిరాణా షాప్స్ లో కానివ్వండి, కొన్ని మార్కెట్స్ లో కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ అనేవి దొరుకుతా ఉన్నాయి కదా. అంటే అక్కడ ఇక్కడ మనకి కంపేర్ చేసుకుంటే ఏం స్పెషల్ ఉంటుందండి మన దగ్గర? సార్ ఇది క్వాలిటీ ఉంటుంది సార్. ఇక్కడ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఇంకా బయట దొరికేదేమో వేరే క్వాలిటీ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి వేరే క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ వెరైటీస్ ఏమేమి ఉన్నాయో మనం మొత్తం టోటల్ చూద్దాం. ఇప్పుడు ఏ వెరైటీ చూపిస్తారండి మీరు? సార్ ఇప్పుడు ఆల్మండ్ చూపిస్తాను సార్. ఇందులో 3 క్వాలిటీస్ ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీ, ఇది సెకండ్ క్వాలిటీ ఉంటుంది, ఇంకోటి థర్డ్ క్వాలిటీ. అంటే ఇది వచ్చేసి మనం కుకింగ్ అండ్ బేకింగ్ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తాం సార్. ఇది ఇందులో న్యూట్రిషన్ వాల్యూ, ఆయిల్ కంటెంట్ ఏమో బాగా లో ఉంటుంది. కాలిఫోర్నియాది సెకండ్ క్వాలిటీ ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే అండి? ఇది కాలిఫోర్నియా నుంచి. కాలిఫోర్నియా సార్. ఇది వచ్చేసి ఇంకో కాలిఫోర్నియా గ్రేడ్ 1 క్వాలిటీ ఉంటుంది. ఇది వచ్చేసి మనం నీళ్ళలో నానబెట్టి తినడానికి బెటర్ ఉంటుంది. ఇది న్యూట్రిషన్ వాల్యూ, ఆయిల్ కంటెంట్ మీడియం ఉంటుంది. ఇంకోటి ఇరాన్ది మామరాబాదం అని ఉంటుంది. ఇది హైలీ న్యూట్రిషన్, ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే డిఫరెన్స్ ఇదేమో మీడియం ఉంటుంది ఆయిల్ కంటెంట్, న్యూట్రిషన్ వాల్యూ. ఇది వచ్చేసి హైలీ ఉంటుంది. ఇది ఎక్కువ బాడీ ఎక్కువ హీట్ చేయదు. ఇది తింటే ఇది ఒక 2-3 పీసెస్ ఇంకా అన్ని 2 తినొచ్చు. అందుకే ఇది హైలీ న్యూట్రిషన్. క్వాలిటీ చూపించండి. అంటే ఎలా క్వాలిటీ? క్వాలిటీ అనేది చాలా బాగుంది అండి. అంటే చాలా ఆల్మండ్స్ లో కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ లో కానివ్వండి, మనకి డస్ట్ పార్టికల్స్ అనేది ఉంటుంది. కానీ దీంట్లో చూడండి మీరు, అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇరాన్ది గ్రేడ్ 1 పిస్తా ఉంటుంది, గ్రీన్ పిస్తా ఉంటుంది, మైన్ సాల్టెడ్ ఉంటుంది, సైజ్ లో బిగ్ లో ఉంటుంది. అంటే దీని వల్ల తినడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయండి? బెనిఫిట్ ఇది స్కిన్ గ్లో కోసం బాగుంటుంది. స్నాక్స్ టైప్ లో తినొచ్చు. ఇది రోస్టెడ్ అండ్ సాల్టెడ్ ఉంటుంది. ఓకే, చూసుకోవచ్చు. ఇది కూడా ఎంత క్వాలిటీ ఉంది. మనం బయట పిస్తా చూస్తున్నాం, చాలా చిన్నగా వస్తుంది. వీళ్ళ దగ్గర సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో పిస్తా. ఇది మీరు క్లియర్ గా చూసుకోవచ్చు వీడియోలో. ఓకే, ఇంకా ఫైనల్లీ వచ్చేసి ఇది ఇట్లా ఇరానీ పిస్తా ఉంటుంది, ప్లేన్ పిస్తా ఉంటుంది, ఎక్దమ్ న్యాచురల్ ఉంటుంది, వితౌట్ షెల్ ఉంటుంది. కవర్ రాదు దీన్ని. ఇది రోస్టెడ్ అండ్ సాల్టెడ్ ఉండదు. మనం నీళ్ళలో నానబెట్టి తినొచ్చు, లేకపోతే లడ్డూస్ లో తినొచ్చు. లడ్డు తయారు చేస్తాం పంజారీ, అందులో ఇట్లా యూజ్ చేయొచ్చు. మళ్ళీ స్వీట్ లో గార్లిషింగ్ ఇట్లా యూజ్ చేయొచ్చు. ఇది బెటర్ ఉంటుంది. అంటే ఇది క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది 2 ఇరానీ పిస్తా ఉంటుంది. ఇదేమో మనం బినా రోస్టెడ్ అండ్ సాల్టెడ్ ఉంటుంది. ఓకే, ఇది మన లడ్డూస్ కి, స్వీట్స్ కి, లేకపోతే నీళ్ళలో నానబెట్టి తినడానికి, పౌడర్ చేసి తినడానికి బెటర్ ఉంటుంది. ఇది ఫస్ట్ క్వాలిటీ. ఓకే ఓకే, చాలా బాగుంది. ఇది కూడా అంటే డస్ట్ అనేది లేదు. మీ దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. సార్. ఓకే ఓకే, నెక్స్ట్ వెరైటీ చూపించండి. నెక్స్ట్ లో వచ్చేసి క్యాష్యూ ఉంటుంది సార్. క్యాష్యూలో 3 క్వాలిటీస్ ఉంటుంది సార్. ఇది వచ్చేసి జంబో సైజ్ ఉంటుంది, స్వీట్ అండ్ క్రంచీ ఉంటుంది. ఇది మ్యాంగ్లూర్ది క్యాష్యూ ఉంటుంది, గ్రేడ్ 1 క్వాలిటీ ఉంటుంది. ఓకే, మనం సైజ్ అనేది చూసుకోవచ్చు. జంబో సైజ్ ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి క్యాష్యూ. ఓకే, నెక్స్ట్ వెరైటీ చూపించండి. నెక్స్ట్ వచ్చేసి దానికి మీడియం సైజులో ఉంటుంది. ఇది ఇట్లా మ్యాంగ్లూర్ది క్యాష్యూ ఉంటుంది. అంటే దానికంటే కొంచెం సైజ్, టేస్ట్ లో డిఫరెంట్ ఉంటుంది కొంచెం. ఓకే, అంటే సైజ్ అనేది కాదు, టేస్ట్ లో కూడా. టేస్ట్ లో, క్వాలిటీ, సైజ్ లో 3 లో వేరియంట్స్ ఉంటుంది. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి దీనికి థర్డ్ క్వాలిటీ ఉంటుంది. ఇది సైజ్ లో చిన్నగా ఉంటుంది, ఇంకా టేస్ట్ లో ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. ఇది ఎక్కువ అంటే మనం కుకింగ్ కి, ఇంకా లేకపోతే స్వీట్స్ కి పైన గార్లిషింగ్ కోసం బాగుంటుంది ఇది. ఓకే
క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అన్నిట్లో. అంటే రేంజ్ అనేది తగ్గడం వల్ల క్వాలిటీ అనేది చేంజ్ అనేది లేదు. క్వాలిటీ అనేది నంబర్ 1 యూజ్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే ఓకే నెక్స్ట్ వెరైటీ. నెక్స్ట్లో ఇంకా వాల్నట్స్ ఉంటుంది సార్. వాల్నట్స్లో అయితే సౌత్ అమెరికా చిల్లీ నుంచి ఉంటుంది. దీనిలో మీకు బిటర్ టేస్ట్ రాదు. ఇంకా కొంచెం ఇది బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. ఓకే వాల్నట్స్. దీంట్లో కూడా చూడండి డస్ట్ పార్టికల్స్ అనేటివి లేవు, చాలా క్లియర్ కట్గా ఉంది. ఓకే ఓకే ఇంకా సేమ్ ఇందులో ఫ్యామిలీ ఉంటుంది సార్. ఇది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ వాల్నట్. ఇది 7 times బెటర్ ఉంటుంది. ఇది హార్ట్కి, బోన్స్కి, ఐస్కి, ఈవెన్ డయాబెటీస్ పేషెంట్స్ కోసం బాగుంటుంది. ఇది వచ్చేసి ఇందులో ఆయిల్ కంటెంట్, న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ మాత్రంలో ఉంటుంది. అంటే ఇవి కూడా వాల్నట్స్. ఇది వాల్నట్స్కి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, దానికంటే 7 times బెటర్ ఉంటుంది. ఓకే ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రేజిన్స్ ఉంటుంది సార్. రేజిన్స్ లో మీకు ఇది అఫ్ఘానీ గ్రీన్ స్పెషల్ ఉంటుంది. అంటే ఇన్ ద సెన్స్ కిస్మిస్ అంటారు. కిస్మిస్ లో అంటారు. ఇది వచ్చేసి గ్రీన్ కిస్మిస్ ఉంటుంది, అఫ్ఘానీ గ్రీన్ కిస్మిస్ ఉంటుంది. ఇది మైన్ స్వీట్ ఉంటుంది. ఓకే ఎక్కడ నుంచి ఇంపార్టెంట్? ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఓకే చాలా క్వాలిటీ ఉంది ఇది కూడా. దీంట్లో కూడా చూడండి డస్ట్ అనేది లేదు. ఓకే సార్ దీంట్లో వెరైటీస్ చూపించండి. ఇంకా దాని కింద వచ్చేసి ఇది అఫ్ఘానీ లాంగ్ కిస్మిస్ అని ఉంటుంది. ఓకే ఓకే థర్డ్ వెరైటీ ఏంటి? థర్డ్ వెరైటీ వచ్చేసి ఇది ఉంటుంది. ఇది ఇండియన్ రెగ్యులర్ ఉంటుంది. ఇది రౌండ్ కిస్మిస్ ఉంటుంది. సైజులో చిన్నగా ఉంటుంది, బాగా స్వీట్ ఉంటుంది. ఇది ఎక్కువ మనం స్వీట్స్లలో యూజ్ చేయొచ్చు బాగా. ఓకే అంటే స్వీట్నెస్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి స్వీట్లో యూజ్ చేస్తే బెస్ట్ ఉంటుంది. ఓకే ఇంకా ఇందులో ఇట్లా బ్లాక్ కిస్మిస్ ఉంది సార్. ఇది లంగ్స్ కోసం బాగుంటుంది సార్. లంగ్స్ కోసం బ్లాక్ కిస్మిస్ అనేది బాగుంటుంది. ఓకే ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఓకే ఇంకా అందులో వచ్చేసి ఇది కింగ్ ఆఫ్ రేజిన్ సార్. ఇది మునక్క అంటారు. నేచురల్ రైడ్ ఉంటుంది, విత్ సీడ్తో ఉంటుంది. ఇది బ్లడ్ ఇంక్రీజ్ చేయడానికి బాగుంటుంది. అంటే తినడం వల్ల బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది దీనిది సీడ్ది బెనిఫిట్ ఉంటుంది ఎక్కువ. అంటే ఓకే అంటే ఇది కూడా చూడొచ్చు మనం, చాలా పెద్ద ఉంది ఇది. క్వాలిటీ కానివ్వండి చూడండి. ఓకే నెక్స్ట్ వెరైటీ చూడండి సార్. ఓకే ఇంకా ఇది 3 సూపర్ నట్స్ ఉంటుంది సార్. ఇది హేజిల్ నట్స్ ఉంటుంది. ఇది ఎక్కువ చాక్లెట్స్లో వస్తుంది. ఇది పిల్లల బ్రెయిన్ షార్ప్ కోసం ఉంటుంది. క్యాన్సర్ నుంచి హేజీ నట్స్ ఎక్కువ అంటే చాక్లెట్స్లలో బాగుంటుంది. ఇది చాక్లెట్స్లో ఎక్కువ వస్తుంది. ఇది వెయిట్ లాస్ కోసం బాగుంటుంది. ఇంకా ఇది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళ కోసం ఇలా బాగుంటుంది. ఇది పిల్లల బ్రెయిన్ షార్ప్ కోసం బాగుంటుంది. ఓకే దాని తర్వాత ఇది వచ్చేసి బ్రెజిల్ నట్ ఉంటుంది సార్. ఇది హైలీ న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది, హైలీ ఇమ్యూనిటీ బూస్టర్ ఉంటుంది. ఇది బోన్ కాల్షియం కోసం, థైరాయిడ్ పేషెంట్ కోసం బాగుంటుంది. అంటే ఇది నాకు ఆల్మండ్ లెక్క అనిపిస్తుంది, అంటే అట్లా ఉంటుందా అండి? లేదు సార్, ఇది డిఫరెంట్ ఉంటుంది. హైలీ ఇమ్యూనిటీ బూస్టర్ ఉంటుంది. తినడం వల్ల మనకి లాభాలు ఏంటి? ఇది ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తారు సార్. బోన్ కాల్షియం కోసం బాగుంటుంది. థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళ కోసం ఇట్లా బాగుంటుంది. ఇది వచ్చేసి మెన్ ఫెర్టిలిటీ ఇట్లా బాగుంటుంది ఇందులో. న్యూ కపుల్స్ బ్రెజిల్ నట్స్ అంటారు. సార్ డైలీ 1-2 పీసెస్ తినుకుంటే చాలు సార్. ఇది వచ్చేసి సూపర్ నట్స్ ఉంటుంది సార్. మెకాడమియా నట్స్ అని ఉంటుంది. ఇది మెక్సికన్ నట్ ఉంటుంది, బాగా రేర్ ఉంటుంది ఇది. ఓకే ఇది డయాబెటీస్ పేషెంట్స్ కోసం బాగుంటుంది. అంటే డయాబెటీస్ పేషెంట్స్ అనేది తీసుకోవచ్చు, వాళ్ళ కోసం బాగా మంచిగా ఉంటుంది. డైలీ 1-2 పీసెస్ తీసుకుంటే. ఓకే ఇది ఆమ్లా ఉంటుంది సార్. ఇది హనీ కోటెడ్ ఆమ్లా ఉంటుంది. ఓకే దీని బెనిఫిట్స్ ఏంటండి? ఇది విటమిన్స్ కోసం బాగుంటుంది సార్. అంటే ఆఫ్టర్ ఈటింగ్ అంటే స్వీట్ ఉంటుందా అండి, లేకపోతే ఇది హనీ కోటెడ్ ఉంటుంది. ఓకే హనీ కోటెడ్. ఇది వచ్చేసి ఆమ్లా పెప్పర్ ఉంటుంది, అందులో ఫ్లేవర్డ్ ఉంటుంది. ఆమ్లా పెప్పర్ ఉంటుంది. ఇది డైజెషన్ కోసం బాగుంటుంది. ఓకే అంటే కారం ఉంటుందా? కొంచెం లిటిల్ బిట్ కారం ఉంటుంది, అంతా ఎక్కువ ఉండదు మరి. ఓకే దీన్ని ఆమ్లా పెప్పర్ అంటారు సార్. ఆమ్లా పెప్పర్ అంటారు. ఇది వచ్చేసి ఆమ్లా స్వీట్ ఉంటుంది సార్, షుగర్ కోటెడ్ ఉంటుంది. దీని బెనిఫిట్స్ ఏంటంటే ఇది సేమ్ సార్, ఇవి 3 ఒకటే సార్. ఓకే ఓకే ఇంకా 4 సీడ్స్ ఉంది సార్, సూపర్ సీడ్స్ అంటారు ఇవి. ఇది వచ్చేసి ఫ్లెక్స్ సీడ్స్ ఉంది, మెలన్ సీడ్స్ ఉంది, సన్ఫ్లవర్ సీడ్స్ ఉంది, పంకిన్ సీడ్స్ ఉంది. ఇది హైలీ ప్రోటీన్స్ ఉంటుంది సార్ ఇందులో.
ఓకే, అంటే ఇది తీసుకోవడం వల్ల హైలీ ప్రోటీన్స్ ఉండదు. అంటే ఎలా తీసుకోవాలండి? ఇది డైరెక్ట్ తినొచ్చా లేదంటే? డైరెక్ట్ తినొచ్చు సార్ మనం. డైరెక్ట్ తినొచ్చు. ఓకే. ఇంకా ఇది మొత్తం డ్రైడ్ ఐటమ్స్ ఉంది సార్. ఇది పైనాపిల్ డ్రైడ్ ఉంది. ఓకే. ఇది ఆప్రికాట్ టర్కల్. ఇది ప్రూన్స్ ఉంది సార్. ఇది చెరీ డ్రైడ్. ఇది వచ్చేసి బ్లూబెర్రీస్ ఉంటుంది సార్. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి బాగుంటుంది. ఓకే, అంటే ఇది డైరెక్ట్ ఇట్లా తీసుకోవచ్చు సార్, డైరెక్ట్ తినొచ్చు. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఫాస్ట్లీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అంటే ఎన్ని తినాలండి ఇది? సార్ డైలీకి ఒక 10 grams తినాలి సార్. 10 grams? సార్. ఎవరైనా తినొచ్చా అండి? ఎవరైనా తినొచ్చు సార్. అంటే షుగర్ పేషెంట్స్ అండి? ఇది షుగర్ ఉండదు సార్, ఇది న్యాచురల్ డ్రైడ్ ఉంటుంది. ఓకే, అంటే న్యాచురల్ ఫ్రూట్ టైప్. సార్. ఓకే, అంటే దీంట్లో ఏమైనా వెరైటీస్ ఉన్నాయండి ఇంకా? సార్ ఇంకోటి క్యాన్బెరీస్ అని ఉంది సార్. ఇది కిడ్నీస్ కి యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం బాగుంటుంది, ఎక్కువ అంటే హ్యూమన్స్ కోసం బాగుంటుంది సార్. ఓకే, చాలా బాగుంది. ఓకే, ఇవేంటండి ఈ వెరైటీ? సార్ ఇది కివీ డ్రైడ్ ఉంది సార్. కివీ డ్రైడ్. ఓకే. ఇది స్ట్రాబెర్రీ డ్రైడ్ ఉంది సార్. ఇది బ్లాక్బెర్రీ ప్లమ్. ఇది సార్ రెడ్ బెర్రీస్ ఉంది. ఇది మిక్స్ ఫ్రూట్ ఉంది సార్. మిక్స్ ఫ్రూట్? సార్ 4 ఐటమ్స్ ఉంటుంది ఇందులో, మిక్స్ ఐటమ్స్ డ్రైడ్ ఉంటుంది. ఓకే. ఇది మ్యాంగో డ్రైడ్ సార్. మ్యాంగో డ్రైడ్ స్లైసెస్ ఉంటుంది మ్యాంగో. అంటే ఇది కంప్లీట్ తినొచ్చా అండి మొత్తం ఇది? సార్ కంప్లీట్ తినవచ్చు సార్. ఓకే. ఇది మిశ్రీ ఉంటుంది సార్, సాఫ్రాన్ కోటింగ్ ఉంటుంది. ఇది ఆరెంజ్ మిశ్రీ ఉంటుంది. అంటే స్వీటే ఉంటుందా అండి ఇది కూడా? సార్ సేమ్, ఇవి 2 మిశ్రీస్ సేమ్ ఉంటుంది సార్. ఇది ఇట్లా కాశ్మీర్దే మిశ్రీ ఉంటుంది. ఇది వైట్ మిశ్రీ ఉంది. ఇది ఏమో సీడ్స్ ఉంది సార్. ఇది షియా సీడ్స్ ఉంది. ఇది బేసిల్ సీడ్స్ ఉంది. సబ్జా గింజలు అంటారు కదా సార్. ఇదేమో పాపీ షీట్స్ ఉంది, గసగసాలు అంటారు. అంటే మనకి చిన్న ప్యాక్స్ కాకుండా కేజీస్ ప్యాక్స్ కూడా అట్లా ఉంటాయా? సార్ ఉంటుంది సార్. సార్ ఇది లవంగాలు ఉంది సార్. ఇది మిశ్రీ డైమండ్స్ ఉంటుంది సార్, చిన్న చిన్న పీసెస్ ఉంటుంది మిశ్రీది. ఓకే. ఇంకా మొత్తం స్పైసెస్, మొత్తం శ్రీలంకన్ స్పైసెస్ ఉంటుంది సార్. ఇది ఇంకా ఈ జీరా ఉంది సార్. ఇది అంటే జీరాది మనం సైజ్ చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది. నార్మల్ జీరాది చిన్న ఇట్లా వస్తుంది, కానీ ఇది చూడండి లాంగ్ సైజ్ ఉంది జీరా. ఓకే. సార్ ఇది బ్లాక్ పెప్పర్. ఓకే. ఇది సినమన్ రౌండ్ ఉంటుంది సార్. ఇది మనం బయట తినేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది సార్. ఇది రౌండ్ ఉంటుంది శ్రీలంకన్ స్పైస్. అవును, చాలా పెద్ద ఉంది. అంటే చిన్న పీసెస్ కాకుండా డైరెక్ట్ ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి ఇది. ఓకే. ఓకే. ఇది వచ్చేసి కార్డమమ్ ఉంటుంది సార్, ఇలైచి. ఓకే. క్వాలిటీ చూడండి ఎంత బాగుంది. ఇది జాపత్రి సార్, ఎక్కువ అంటే మనం బిర్యానీలలో యూజ్ చేస్తాం సార్. ఇది ఇది షాజీరా. సార్ ఇది గోంద్ ఉంటుంది సార్. ఇది ఎక్కువ మనం లడ్డూస్లో యూజ్ చేస్తాం. ఇది గోంద్, లడ్డు గోంద్ అని ఉంటుంది. ఓకే, అంటే ఇది దాంట్లో లడ్డూలో కలుపుతారా అండి? సార్ ఇది పొడి చేసి లడ్డులో యూజ్ చేస్తారు సార్. ఇది ఓకే. ఇది కతీరా గోన్ అని ఉంటుంది సార్. ఇది మనం నీళ్ళలో నానబెడితే మార్నింగ్ జెల్లీ టైప్ అవుతుంది. ఇది మనం కడుపులో కూలింగ్ కోసం బాగుంటుంది. అంటే డైలీ ఇది నానబెట్టుకొని మనం తాగేయచ్చు ఇది? సార్. సార్ ఇప్పుడు వచ్చేసి డేట్స్ ఉంది సార్, టాప్ 10 డేట్స్ ఉంటుంది. ఇది కింగ్ ఆఫ్ డేట్స్ ఉంది, మోర్ దెన్ 25 బెనిఫిట్కి పైన ఉంటుంది. అజ్వా డేట్స్ ఉంది సార్. ఇది సౌదీ అరబ్ నుంచి ఉంటుంది. మన డేట్స్ అనేది సౌదీ అరేబియానే స్పెషల్ అండి, ఇంకా వేరే కంట్రీ? సార్ ఇంకా వేరే కంట్రీ నుంచి వస్తుంది. లైక్ ఇది జార్డన్ నుంచి ఉంటుంది. దీని స్పెషాలిటీ బాగా సాఫ్ట్ అండ్ జ్యూసీ ఉంటుంది, హైలీ న్యూట్రిషన్ ప్రోటీన్స్ ఉంటుంది. ఒక 2 పీసెస్ దీన్ని 1 గ్లాస్ మిల్క్ తాగుతాం కదా సార్, బ్రేక్ఫాస్ట్కి అవసరం ఉండదు. అంటే ఇది ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కి మిల్క్ తాగి ఇది 2 పీసెస్ తింటే బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టే?
ఓకే. ఇది వచ్చేసి మెడ్జూల్ స్మాల్ సార్. ఇప్పుడే పైన చూపెట్టండి, ఇది స్మాల్ సైజ్ ఉంటుంది. ఇది కొంచెం హార్డ్ ఉంటుంది, జ్యూసీ తక్కువ ఉంటుంది సార్. ఇది నుంచి జార్డన్ పలసిన్ నుంచి ఉంటుంది. ఇది మబ్రూమ్ ఉంటుంది సార్, కొంచెం చాక్లెటీ ఫ్లేవర్లో ఉంటుంది, గమ్మీ టేస్ట్లో ఉంటుంది సార్. ఇది డైలీ యూస్ కోసం బాగుంటుంది. ఇది వచ్చేసి సఫావి ఉంటుంది సార్, కొంచెం ఓన్లీ టేస్ట్ కోసం బాగుంటుంది సార్. ఇది కొంచెం బ్లాక్ డేట్స్ ఉంది. ఇందులో ఇంకోటి క్వాలిటీ ఉంది సార్, పల్లన్ డేట్స్ ఉంది. ఇది ఎక్కువ మనం లడ్డూస్ కోసం ఎక్కువ యూజ్ చేస్తాం సార్. ఇది ఓకే. ఇంకోటి ఫైనల్లీ వచ్చేసి ఇది ఇక్కడ షుక్రీ అని ఉంటుంది సార్. ఇది సీజనల్ డేట్ ఉంటుంది, బాగా జ్యూసీ ఉంటుంది సార్, సాఫ్ట్ ఉంటుంది. ఇది దుబాయ్ది ఉంటుంది సార్. ఓకే, దుబాయ్ది. అంటే ఇట్లా ప్యాకింగ్ అనేది వస్తుందా అండి? ఇది ప్యాక్ కూడా చేసుకోవచ్చు కదా సార్, ప్యాక్ ఇట్లా చేసుకోవచ్చు. యా సార్. ఓకే. నెక్స్ట్ ఇది అంజీర్స్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర? సార్ అంజీర్లో 3 క్వాలిటీస్ ఉంది సార్. ఫస్ట్ వచ్చేసి ఇది అఫ్ఘానీ అంజీర్ ఉంటుంది సార్, కొంచెం బాగా సాఫ్ట్ అండ్ జ్యూసీ ఉంటుంది. ఇది అంటే సైజ్ కూడా చాలా పెద్ద ఉంది ఇది అంజీర్ది, చూసుకోవచ్చు మనం. ఓకే. నెక్స్ట్ వెరైటీ ఇది మీడియం క్వాలిటీ ఉంటుంది సార్. కొంచెం సాఫ్ట్నెస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, ఇందులో కొంచెం జ్యూసీ ఏమో తక్కువ ఉంటుంది. అవును, సైజ్ కొంచెం చిన్న అయింది దానికంటే, ఫస్ట్ దానికంటే ఇది. ఓకే. ఇది ఇంకోటి థర్డ్ క్వాలిటీ ఉంటుంది సార్. సైజ్లో బాగా చిన్న ఉంటుంది, ఇంకా కొంచెం హార్డ్ ఉంటుంది, జ్యూసీ తక్కువ ఉంటుంది సార్. ఓకే. ఇది ఆఫ్ఘనిస్తాన్ అంజీర్ ఉంటుంది, న్యాచురల్ ఉంటుంది సార్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోంఫ్ ఉంది సార్. ఇది లక్నోవి స్పెషల్ సోంఫ్ ఉంటుంది. ఓకే. ఇది మిక్స్ సోంఫ్ ఉంది. ఇది జెల్లీ పాప్స్ ఉంది సార్. జెమ్స్ ఉంది. ఇది పిల్లలు అయితే ఇంకా చూస్తే చాలా ఇష్టపడి తింటారు ఇవి అయితే, జెమ్స్. ఇది స్టోన్ చాక్లెట్ ఉంటుంది సార్. ఇది ఓకే, స్టోన్ చాక్లెట్స్. చూడడానికి అక్వేరియం స్టోన్స్ కనిపిస్తాయి, కానీ ఇది చాక్లెట్ నోట్లో వేయగానే మెల్ట్ అయిపోతుంది సార్. చూసుకోవచ్చు, అక్వేరియం స్టోన్స్ ఉంటాయి కదా మనం డెకరేట్ చేస్తాము, ఆ స్టోన్స్ టైప్ ఉన్నాయి ఇవి, కానీ చాక్లెట్స్ ఇవి రియల్లీ. సార్ ఇది వచ్చేసి ఊటీ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉంటుంది సార్. 4 వేరియంట్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంది ఇందులో. ఇది 30% డార్క్ విత్ పిస్తా అండ్ రేజిన్స్ ఉంటుంది సార్. ఇది మిల్క్ విత్ ఆల్మండ్ ఉంటుంది. అంటే ఈ చాక్లెట్స్ లో టోటల్ ఆల్మండ్ అనేది మిక్స్ ఉంది? సార్, మిల్క్ ఆల్మండ్ ఉంటుంది. ఓకే. ఈ ఎల్లో కలర్ చాక్లెట్స్ ఏంటంటే సార్ ఇది మ్యాంగో బార్ ఉంది సార్. ఇది ఊటీ ఫేమస్ చాక్లెట్స్ ఉంటుంది సార్, 4 ఐటమ్స్. ఇంకో ఇది వచ్చేసి 60% డార్క్ చాక్లెట్ ఉంటుంది, కంప్లీట్లీ ప్లేన్ ఉంటుంది. ఓకే. ఊటీ ఫేమస్ చాక్లెట్స్ ఉంటుంది సార్. అంటే ఊటీ నుంచి ఇంపోర్ట్ అయితే? సార్. సార్ ఇది వచ్చేసి 40 చాక్లెట్స్ ఉంటుంది, టర్కీ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉంటుంది. ఇలాగ ఇప్పుడు ఊటీ హోమ్ మేడ్ చాక్లెట్ చెప్పాను కదా, ఇది ఇట్లా టర్కీ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉంటుంది. ఇందులో ఇట్లా 14 ఫ్లేవర్స్ ఉంటుంది. ఇది ఆల్మండ్ ఉంటుంది, లోపల ఆల్మండ్ ఉంటుంది. ఇది లోపల ఆరెంజ్ జెలీ ఫ్లేవర్ ఉంటుంది. ఇది న్యూలీ వచ్చింది వైట్ క్రాకల్స్ అని ఉంటుంది ఇది. ఇంకా ఇది హేజిల్నట్ చాక్లెట్ ఉంది, లోపల హేజిల్నట్ ఉంటుంది. ఇప్పుడే చూపెట్టాను మీకు లోపల. ఇది వైట్ నెటల్లా. ఎన్ని వెరైటీస్ ఉంటాయండి సార్? ఇది 14 ఫ్లేవర్స్ ఉంది సార్ ఇందులో. 14 ఫ్లేవర్స్? డిఫరెంట్ 14 ఫ్లేవర్స్ ఉంది మీకు. ఇది డార్క్ క్రాకల్స్ ఉంది, ఇది వచ్చేసి ఫ్రూట్ అండ్ నట్ ఉంది, క్యాష్యూ ఉంది, బటర్ స్కాచ్, ఇది కోకోనట్ ఉంది, కాఫీ ఫీలింగ్. ఇది న్యూలీ వచ్చింది సార్ క్యాన్బెరీ అని, లోపల క్యాన్బెరీ ఉంటుంది. ఇంకా ఇది క్యారమెల్ టేస్ట్ ఉంటుంది, లోపల క్యారమెల్ ఉంటుంది, లైక్ 5 స్టార్ లోపల ఎలా ఉంటుందో సేమ్ అలా క్యారమెల్ ఉంటుంది ఇందులో. ఇది వచ్చేసి డేట్ అండ్ ఆల్మండ్ ఉంటుంది. అంటే సింగిల్ పీస్ ఇస్తారా అండి ఇది చాక్లెట్స్? సార్, సింగిల్ పీస్ ఇట్లా ఇస్తారు సార్, కేజీస్తో ఇట్లా ఇస్తారు. మీకు ఎంత కస్టమర్కి ఎంత కావాలో అంత ఇస్తారు సార్ ఇది. ఓకే. అంటే కొరియర్ ఉందా అండి మన దగ్గర? కొరియర్ సార్, కొరియర్ ఇట్లా ఫెసిలిటీస్ ఉంటుంది సార్. సార్ ఇది గిఫ్ట్ ఐటమ్స్ ఇట్లా వివిఐపి అని బాక్స్ ఉంటుంది సార్. ఇది ఇందులో 8 పార్టీషన్స్ ఉంటుంది. 8 పార్టీషన్లో 2 kgs అబోవ్ ఉంటుంది. ఒక్క పార్టీషన్లో 1/4 kg పైన వస్తుంది. ఇది వివిఐపి బాక్స్ ఉంటుంది సార్. ఇది
అంటే పావు కేజీ ఒక్క పార్టీషన్ అని అంటే 8 పార్టీషన్స్ 2 కేజీస్ దాకా వస్తుంది సార్ 2 కేజీస్ దాకా పడుతుంది. ఇందులో క్వాలిటీ ఇట్లా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఇందులో కస్టమైజ్ ఇట్లా చేసి ఇవ్వచ్చు. డిఫరెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ కస్టమర్, లేదంటే కంపల్సరీ తీసుకోవాలి ఇట్లా? లేదు సార్, కస్టమర్ పైన ఉండేది. ఇది డిస్ప్లే కోసం పెడతారు సార్. ఇది ఇలా ప్యాటర్న్ ఉంటుందని కస్టమర్ కి ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా చేసేసారు సార్ ఇది. ఓకే, ఇది కూడా చూసుకోవచ్చు మనం. ఇంకో గిఫ్ట్ బాక్స్ కూడా ఉంది, అంటే చాలా ఉన్నాయి గిఫ్ట్ బాక్స్. ఇట్లా కస్టమైజ్ చేసి ఇస్తారనమాట వీళ్ళు. కాజు, బాదాం, పిస్తా, కిస్మిస్, టోటల్ డ్రై ఫ్రూట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది మీకు. విత్ జార్స్ తో ఉంటుంది సార్ ఇది. ఓకే, గిఫ్ట్ బాక్స్ విత్ జార్స్ ఉంటుంది. ఓకే, ఇది మెటల్ ది ట్రే ఉంటుంది సార్. ఇందులో 4 పార్టీషన్స్ ఉంటుంది. ఇంకా చాక్లెట్స్ ఉంటుంది. ఇందులో ఆల్మండ్ ఉంది, క్యాష్యూ ఉంది, బ్లాక్ రేజిన్స్ ఉంది, ఇది వచ్చేసి పిస్తా ఉంటుంది. ఇది నెంబర్ 1 డ్రై ఫ్రూట్స్ ఉంది. ఇందులో ఇంకా చాక్లెట్స్ ఇట్లా ఉంటుంది. ఇది హ్యాంపర్ ఉంటుంది సార్, గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుంది ఇది. అంటే ఎన్ని వెరైటీస్ ఆఫ్ గిఫ్ట్ బాక్స్ ఉన్నాయి సార్ మన దగ్గర? సార్ మా దగ్గర బాగా సో మెనీ వెరైటీ గిఫ్ట్ బాక్సెస్ ఉంది సార్. అంటే ఇట్లా కస్టమైజ్ చేసుకొని మనం తీసుకోవచ్చు. గిఫ్ట్స్ ఎవరికైనా ఇవ్వాలని అంటే ఇట్లా డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ ఇవ్వచ్చు. అవును, వేరేటి ఏదో ఇవ్వడం కంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఇస్తే న్యూట్రిషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి వాళ్ళకి. అవును సార్, ఇది కరోనా టైంలో ఇవి గిఫ్ట్ బాక్సెస్ బెటర్ ఉంటుంది సార్. స్వీట్స్ బయట మనం తినే బదులు అయితే డ్రై ఫ్రూట్స్ ఇస్తే బెటర్ ఉంటుంది సార్. ఇది డేట్ విత్ క్యాష్యూ ఉంటుంది సార్. ఇది పైన డేట్ ఉంటుంది, సీడ్ బదులు క్యాష్యూ ఉంటుంది. ఇందులో ఆల్మండ్ గిట్లో ఉంటుంది. ఓకే, అంటే ఇట్లా ప్యాక్ చేయడం జరిగింది అనమాట. అంటే మనకి డేట్ ఉంటుంది కదా, ఖజూర్ పండు, దాంట్లో ఆల్మండ్ అంటే సీడ్ అనేది తీసేసి ఆల్మండ్ అనేది ఫిక్స్ చేశారు దాంట్లో. ఇది ఒక న్యూ వెరైటీ. ఇది ఒక గిఫ్ట్ బాక్స్ ఉంటుంది సార్. ఇది ఇట్లా సేమ్ ఇందులో ఇట్లా మీకు 4 వేరియంట్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఆల్మండ్స్ ఉంటుంది, క్యాష్యూ ఉంది, రేజిన్స్ ఉంది, ఇది పైన చాక్లెట్స్ ఉంది సార్. ఓకే, జెమ్స్ అండ్ రాక్ చాక్లెట్స్ అనేవి ప్రిఫర్ చేశారు మీరు. సార్ ఇది A2 కో ఘీ ఉంటుంది సార్. చిక్మంగళూరు కర్ణాటక నుంచి ఉంటుంది. ఇది మా ఓన్ ప్రోడక్ట్ ఉంటుంది, డ్రై ఫ్రూట్ హౌస్. ఇది 3 విలేజెస్ నుంచి సోర్స్ అవుతుంది. చిక్మంగళూరు, హాసన్, కుద్రేముఖ్ 3 విలేజెస్ నుంచి సోర్స్ అవుతుంది సార్ ఇది. అంటే ప్యూర్ ఉంటుందా అండి ఇది? సార్ ఇది A2 కో ఘీ ఉంటుంది. మన 80 స్టోర్స్ కి సప్లై అవుతుందని కొంచెం తక్కువలో ఉంటుంది. బయట దొరికితే మీకు 3-4 కి అబోవ్ ఉంటుంది సార్. ఇందులో బఫెలో ఘీ ఇట్లా ఉంటుంది సార్. ఇది సేమ్ ఇది ఇట్లా మా ఓన్ ప్రోడక్ట్ ఉంటుంది. ఇది సేమ్ కర్ణాటక, చిక్మంగళూరు, హాసన్ అక్కడ నుంచి సోర్స్ అవుతుంది సార్. ఇది జాగ్రీ వచ్చేసి మా ఓన్ ప్రోడక్ట్ సార్. ఇది నో యాడెడ్ కెమికల్స్ ఉంది. ఇది షుగర్ రీప్లేస్లో యూజ్ చేయొచ్చు ఇది సార్. ఇది హనీ ఉంటుంది సార్, ఓన్ న్యాచురల్ హనీ అని ఉంటుంది. ఇది కర్ణాటక కుర్క్ ఫారెస్ట్ ఉంటుంది సార్. అంటే మీది ఓన్ బ్రాండ్ అండి ఇది? సార్ ఇది ఓన్ బ్రాండ్ సార్. ఇది మా దగ్గర హనీ, ఘీ, జాగ్రీ 3 మా ఓన్ బ్రాండ్ సార్. డ్రై ఫ్రూట్ హౌస్ ఇది. ఓకే, చాలా బాగుంది. అంటే ఇది కేజెస్ లో కూడా ఇస్తారా అండి సార్? కేజీ ఉంటుంది, హాఫ్ కేజీ ఉంటుంది, పావు కేజీ 250 గ్రామ్స్ ఇట్లా ఉంటుంది సార్. ఓకే, అంటే క్వాలిటీ బాగుంటుందా అండి? ప్యూర్ హనీయా? ప్యూర్ హనీ సార్. ఇది ఇప్పటిదాకైతే కస్టమర్ ఫీడ్బ్యాక్ బాగుంది సార్ దీన్ని. ఓకే సార్, ఇది సాఫ్రాన్ అంటారు సార్. ఇది కుంకుమ అంటారు కదా సార్, కాశ్మీరీ సాఫ్రాన్ ఉంటుంది, గవర్నమెంట్ అప్రూవ్డ్ ఉంటుంది ఇది సార్. ఇది 2 పాలల్లో తాగొచ్చు సార్. ఇది మనం నీళ్ళలో తాగొచ్చు. ఇది ఎక్కువ అంటే ప్రెగ్నెన్సీ లేవల్ అని అందరికీ తెలుసు సార్. ఇది రెగ్యులర్ యూజ్ చేయొచ్చు. మనం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది సార్ ఇది సాఫ్రాన్. అంటే ఎంత క్వాంటిటీ అనేది మిక్స్ చేసుకుని తాగొచ్చండి? ఇది 2-3 పెటల్స్ ఉంటుంది కదా సార్, సన్న పీసెస్ ఉంటాయి కదా, 2-3 పీసెస్ వేసుకొని మిక్స్ చేసుకొని తాగొచ్చు సార్ మనం. ఓకే, ఓన్లీ మిల్క్ లోనేనా? మిల్క్ లో, పాలల్లో, సారీ మిల్క్ లో ఇంకా వాటర్ లో ఇట్లా తాగొచ్చు. ఇది శిలాజిత్ అంటారు సార్. ఇది ఓకే, శిలాజిత్ అయితే ఓకే, అందరికీ తెలుసు ఇది శిలాజిత్. ఇది షాయి స్పూన్ ఉంటుంది సార్. ఆఫ్టర్ ఈటింగ్ డైజెషన్ కోసం బాగుంటుంది. ఇవంతా పాన్ మసాలాస్ ఉంటుంది. ఇవి మొత్తం క్యాండీస్ కూడా ఉన్నాయి మీ దగ్గర. చాలా వెరైటీస్ ఆఫ్ క్యాండీస్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు మనం ఇక్కడ. క్యాండీస్ కూడా ఉన్నాయి, ఇట్లా ప్యాక్ చేసి ఉన్నాయి అన్నమాట. అండ్ సోమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ సోమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. స్వీట్ అండ్ సోమ్స్. ఇవి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నమాట. ఇలాచీ సోంఫ్ అని చెప్పి, ఇట్లా షాహీ సోంఫ్, పాన్ సోంఫ్, టోటల్ చాలా ఉన్నాయి ఇవి. అండ్ క్యాండీస్ కూడా ఉన్నాయి. చూసాం కదా మనం డ్రై ఫ్రూట్ హౌస్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. డేట్స్ కానివ్వండి, ఇక్కడ పల్సెస్ కానివ్వండి, చాక్లెట్స్ ఆఫ్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అనమాట. అంటే ప్యూర్ ఘీ దొరుకుతుంది మీకు, హనీ దొరుకుతుంది, అంటే డిఫరెంట్ స్పైసెస్ కూడా దొరుకుతుంది. మనకి షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు నైట్ 10 వరకు ఉంటుంది. మనకు పార్టీస్, మ్యారేజెస్ అండ్ ఎవరైనా ఫారెన్కి ఎక్స్పోర్ట్ కావాలన్నా సరే డిఫరెంట్ బల్క్ క్వాంటిటీలో కూడా వీళ్ళు సప్లై అనేది చేస్తారనమాట. అండ్ ఘీ
మొత్తం టోటల్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. కొరియర్ ఫెసిలిటీ కూడా మీరు కాంటాక్ట్ చేసి మాకు కొరియర్ కావాలి డ్రై ఫ్రూట్స్ అంటే వీళ్ళు మీకు కొరియర్ కూడా చేస్తారనమాట. ఇది షాప్ వచ్చేసి మనకి వనస్థలిపురం పనామా గోడన్స్ కమాన్ లోపల నుంచి 200 మీటర్స్ దూరం వచ్చి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. భాష్యం స్కూల్ పక్కన ఉంటుంది అనమాట డ్రై ఫ్రూట్ హౌస్ అనేది మీరు చూసుకోవచ్చు. ఈ షాప్ అనేది టోటల్ అంటే క్వాలిటీ అనేది బెస్ట్ క్వాలిటీ అనేది వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.